offering worship which the Jews can't do. అంటే దేవుని యొక్క సన్నిధిలో గొర్రెపిల్ల ఆరాధించబడటం అనేటువంటిది యూదులు చేయలేని సంగతి. Unless the lamb is God. గొర్రెపిల్ల దేవుడైతే తప్ప యూదులు ఆ విధంగా చేయలేరు. It says he was standing in the center of the throne. ఆయన చెప్పబడిన మాట గొర్రెపిల్ల సింహాసనమునకు మధ్య నిలబడిందని. God's throne is his throne. దేవుని యొక్క సింహాసనము ఆయన సింహాసనమే. And then people begin to worship with heart as you have just worshipped with musical instruments. ఇప్పుడు మనము హృదయపూర్వకంగా ఎలాగైతే సంగీతములతో వాయిద్యంతో ఆరాధించామో అలాగే ఆరాధిస్తున్నారు. And in verse 9, 9వ వచనంలో they sing a new song. కూడా కొత్త పాట పాడుతున్నారు. They say, "You are worthy to take the scroll నీవు ఆ గ్రంథమును విప్పడానికి యోగ్యుడు అంటున్నారు. and to open it, దాని యొక్క ముద్రను విప్పడానికి యోగ్యుడు. because you were slain, ఎందుకంటే నీవు వధించబడిన you వాడు, were crucified, నీవు సిలువ వేయబడిన వాడు. and with your blood you have purchased for God persons from every tribe and language and people and nation." ఇప్పుడు నీ యొక్క రక్తం ద్వారా ప్రతి వంశంలో ఆయా భాష మాట్లాడేవారు ప్రతి ప్రజలు కూడా మనుషులను కొన్నావు అంటాడు. And in verse 10, the two meanings of Hebron come together. ఇక్కడ 10వ వచనంలో రెండు అర్థాలు కలిసి కనబడతాయి. You have made them to be kings and priests to serve our God. మా దేవుని సేవించడానికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసితివి. And they will reign on the earth. వాళ్ళు భూలోకమందు ఏలుగురు. They are worshiping వాళ్ళు ఆరాధిస్తున్నారు because Jesus shed his blood. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తన రక్తమును చిందించాడు కనుక. His body was broken for us. మన నిమిత్తమై ప్రభు యొక్క శరీరము వెలుగుచబడింది. Why did he do that? ఎందుకు ఆ విధంగా చేశాడు? He did it to purchase slaves of Satan. సాతాను యొక్క బానిసలైనటువంటి మనలను కొన్న నిమిత్తమై. Satan had claim over us because we were sinners. మనము పాపములు కనుక సాతాను వాడు మనల్ని స్వతంత్రులుగా చేసుకున్నాడు. Whoever sins is a slave of sin. ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సాతానుకు దాసులు. But Jesus paid the ransom price with his blood. అయితే యేసుక్రీస్తు ప్రభు తన యొక్క రక్తము ద్వారా దానికి చెల్లించవలసిన ప్రాయశ్చిత్తమును ఆయన చెల్లించాడు. That's why we will be taking his blood today. అందుకే నేడు ఆయన రక్తమును మనం ఆపాదించుకుంటున్నాం. When he purchased Satan's slaves, ఎప్పుడైతే సాతాను యొక్క బానిసలను ప్రభు కొన్నాడో he made them sons of God. వాళ్ళందరినీ కూడా దేవుని యొక్క కుమారులుగా ప్రభు చేస్తున్నాడు. Sonship has two meanings here. ఇక్కడ కుమారత్వానికి రెండు అర్థాలు ఉన్నాయి. They are priests, they are serving their God. అంటే వాళ్ళు దేవుని సేవించేటువంటి యాజకులు. As priests, they are worshiping God. యాజకులుగా వాళ్ళు ప్రభువును ఆరాధిస్తున్నారు. And God, as sons, they are managing God's kingdom. కాబట్టి దేవుని యొక్క కుమారులుగా దేవుని యొక్క రాజ్యమును వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. So sons are kings. కుమారులు రాజులు కూడా. If your father is king, you are a king, you are a prince, you are a princess. అంటే మన తండ్రి రాజు అయినప్పుడు మన కుమారులు కుమార్తెలు రాజులు కుమార్తెలు అవుతారు. It's the second part, second meaning of Hebron. హెబ్రోను యొక్క రెండవ అర్థం ఇది. A place where David is anointed king. దావీదును రాజుగా అభిషేకించబడినటువంటి స్థలమే హెబ్రోను. He has made God his shepherd, the Lord is my shepherd. దేవుడిని దావీదు అక్కడ కాపరిగా చేసుకున్నాడు. అందుకే యెహోవా నా కాపరి అంటాడు. So God makes him a shepherd to his people. తన ప్రజల కొరకై దేవుడు దావీదును కాపరిగా చేశాడు. When you make God your shepherd, he wants you to become shepherd. ఎప్పుడైతే నీవు దేవుడిని కాపరిగా చేసుకుంటావో దేవుడు నిన్ను కూడా ఇతరుల మీద కాపరిగా చేస్తాడు. That's the meaning of sonship. అది కుమారత్వం యొక్క అర్థం. I'll explain that in a moment. వివరిస్తాను. What is the meaning of taking the body and blood of Jesus Christ? అది యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలుపంచుకోవడం అంటే ఏంటి? Very often we don't emphasize
the kingship of all believers. మరి ఈ యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి రాజరిక ఆ ధర్మం ఏంటో చాలాసార్లు దాని గురించి ఎక్కువగా ఆలోచించము. But that's one of the central teachings of the book of Revelation. అయితే ప్రకటన గ్రంథంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి ఇక్కడ దాని గురించి వివరించబడుతుంది. For example, in Revelation 1, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో verse 5 and 6, 5-6 వచనాలలో Jesus Christ is faithful witness. యేసుక్రీస్తు ప్రభువు ఆయన నమ్మకమైన సాక్షి. He is truth. He bears witness to the truth. ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన సత్యములకు సాక్షిగా ఉన్నాడు. He is the firstborn from the dead. ఆయన మృతులలో నుండి లేచిన వారిలో ఆది సంభూతుడు. That's what we are celebrating on Easter. We'll talk about it later. అదే పునరుత్థాన దినం గురించి మనం మాట్లాడుకుందాం. And because he is risen, ఆయన లేచాడు కనుక all authority in heaven and on earth is given to him. ఇప్పుడు పరలోకమందు తర్వాత భూమిపైన ఉన్నటువంటి సర్వ అధికారము ఆయనకు అనుగ్రహించబడింది. So verse 5 says that he is the ruler of the kings of the earth. కాబట్టి ఈ లోక భూపతులకు ఆయన అధిపతి ఉన్నాడు. He is the savior of your soul, yes. ఆయన నీ ప్రాణములకు రక్షకుడు అంటే అవునే. But he is also the ruler of the kings of the earth. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి భూ అధిపతులకు కూడా ఆయన అధిపతిగా ఉన్నాడు. To him who loves us and has freed us from our sins by his blood, మన పాపములను తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి he has made us kings and priests to serve his God and Father. తన తండ్రి దేవునికి మనందరినీ కూడా ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. So Jesus died to make us priests and kings. యేసు ప్రభువు మనలను రాజులుగా యాజకులుగా చేయని నిమిత్తమై ఆయన చనిపోయాడు. It's emphasized and clarified in chapter 2 of Revelation. రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథంలో దాని గురించి మరింతగా వివరించబడింది. The Lord Jesus says to the church of Thyatira, ఇక్కడ తుయతైర సంఘానికి చెప్తూ ఉంటాడు, to the one who is victorious and does my will to the end, వాడి అందరి వరకు కూడా వాడు నా చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడని, I will give authority over the nation. వాళ్ళకు నేను ఆ యొక్క జనములపై అధికారం ఇస్తాను అంటాడు. You are priests, you are worshiping him, but he wants to give you authority over India. నీవు ఆయన ఆరాధిస్తున్నావు అయితే ప్రభువు నీకు ఈ భారతదేశం అంతటిపైన నీకు అధికారం ఇవ్వబోతున్నాడు. That one who has received the authority will rule the nations with an iron scepter. మరి ఎవరైతే ఇలాంటి అధికారము ప్రభువుని పొందుతారో వాడు ఇనుప దండముతో వాడు దేశంలో Dash them to pieces like pottery. తర్వాత వాడు మంచి పిండిల వలె వాళ్ళందరినీ మళ్ళీ కొడతారని చూస్తారు. Just as I have received authority from my Father. నా తండ్రి నుంచి నేను ఏ విధంగా అయితే అధికారం పొందుతున్నానో అలాగే నీకు ఇస్తాను. So Jesus is purchasing slaves of Satan to make them priests and kings. సాతాను యొక్క దాసులైనటువంటి మనలను ప్రభువు కొన్నాడు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా రాజులుగా యాజకులుగా చేయడానికి ఆయన కొన్నాడు. Chapter 3 explains this further. 3వ అధ్యాయంలో మరింత వివరించిన మనం చూస్తాం. I'm sure most of you have memorized verse 20 of chapter 3. బహుశా ప్రకటన 3:20 అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. Jesus says to the church in Laodicea, లవోదికయ సంఘస్థులకు ప్రభువు చెప్తూ అంటాడు, that I stand at the door and knock. నేను తలుపునొద్ద నిలిచి తట్టుచున్నాను. If anyone hears my voice and opens the door, ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల I will come in and eat with that person and they with me. నేను అతని దగ్గరకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతనితో భోజనం చేయుము. So we're coming to the Lord's table to eat with him, to eat his body and his blood. ప్రభుత్వ పాటు మనం భోజనం చేయడానికి తన యొక్క శరీరంలో రక్తంలో పాల్గొనడానికి మనం చేసి వచ్చినాం. Not many of us meditate on verse 21. బహుశా 21వ వచనంలో ఎక్కువ మంది ధ్యానించి ఉంటారేమో. Jesus goes on to say, అయితే యేసు ప్రభువు అంటాడు, to the one who is victorious, ఎవరైతే జయిస్తారో I will give the right to sit with me on my throne. నా యొక్క సింహాసనం మీద కూర్చుంటుండేటువంటి అధికారాన్ని ఇస్తారంటాడు. Just as
I was victorious and sat down with my Father on His throne. బట్ ఎలాగైతే నా తండ్రితో పాటు నేను సింహాసనం మీద కూర్చునేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నానో అలాగే ఇస్తాను అంటే To sit on the throne means to govern. అంటే సింహాసనం మీద కూర్చోవడం అంటే పరిపాలన చేయడం అని అర్థం. So in verse 20 and 21, 20-21 వచనాలలో Jesus is saying యేసు ప్రభు అంటున్నాడు, that if you let me come into your heart, నీ యొక్క హృదయంలోనికి నన్ను నీవు రాణిస్తే, if you receive me, నన్ను అంగీకరిస్తే, you will receive my body and my blood. నా యొక్క శరీరము నా రక్తమును అంగీకరిస్తే, I come in నేను లోపలికి వస్తాను, and have fellowship with you. నీతో సహవాసం చేస్తాను. Your heart నీ హృదయం becomes my throne. నా యొక్క సింహాసనం అవుతుంది. You get to know my will, నా యొక్క చిత్తం ఏంటో ఎదుగుతావు, and I get to know your will as you pray to me. నీవు నాతో ప్రార్థించిన కొలది నీకు ఇష్టమేంటో నీ చిత్తం ఏంటో నేను కూడా గ్రహిస్తాను. Your desires change. కానీ నీ యొక్క ఆశలు కోరికలన్నీ మారిపోతుంటాయి. You want to conform to my image. ఎందుకంటే నీవు నా స్వరూపంలోనికి రావాలనే ఉద్దేశం నీకు ఉంది కాబట్టి Your heart becomes my throne. నీ యొక్క హృదయమే నా సింహాసనం. If you let your heart become my throne, ఒకవేళ నీ హృదయాన్ని నా సింహాసనం చేయాలని నువ్వు కోరినట్లయితే I become your Lord. అప్పుడు నేను నీ ప్రభువును అవుతాను. You are doing my will. అప్పుడు నీవు నా చిత్తం జరిగిస్తుంటే Then I will let you sit on my throne, అప్పుడు నా యొక్క సింహాసనం మీద నేను కూర్చుండబెడతాను. as I have sat down on my Father's throne. నా తండ్రి సింహాసనం మీద నేను ఎలా కూర్చున్నానో అలాగే. Jesus is not saying here that I am sitting at the right hand of the Father, నేను తండ్రి యొక్క కుడి పక్షంలో కూర్చున్నానని చెప్పడం లేదు. because sitting at the right hand is an idiom. కుడి పక్షంలో కూర్చున్నానని చెప్పడం అనేటువంటిది ఒక సామెత లాంటిది. God doesn't have two hands. కాబట్టి దేవునికి రెండు చేతులు He doesn't sit on a physical throne. ఆయన భౌతికమైనటువంటి ఆ సింహాసనం మీద కూర్చోడు. To sit at God's right hand means to exercise